అరే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఫ్లెక్సీలు పెట్టారు. అసలు ఇది సిట్ చెప్పింది, ఇది మొత్తం రసాయనాలతో కలిసి చేసిందంటే అంబటి రాంబాబుతో గుంటూరులో డ్రామా ఆడిస్తారు. కాపు అనే కులాన్ని తీసుకొస్తారు, అతను పచ్చి బూతులు తిడతాడు, నన్ను బూతులు తిట్టారని చెప్పి చంద్రబాబుని అతను బూతులు తిడతాడు. అంటే కమ్మ కాపు అనేది ఒక డైవర్షన్ తీసుకురావటం, అంటే యాగం చేయడం ఒక డైవర్షన్ తీసుకురావటం, ఫ్లెక్సీలు పెట్టడం ఒక డైవర్షన్ తీసుకురావటం. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇందాపూర్ని తీసుకొచ్చారు కొత్తగా. ఆ ఇందాపూర్ చంద్రబాబు బినామీ అంటారు. టార్గెట్ హెరిటేజ్. బొత్స సత్యనారాయణతో కౌన్సిల్లో 3 రోజులుగా రభస. అతనేమో చీజ్ ప్యాకెట్ పట్టుకుంటాడు, గీ ప్యాకెట్ అంటాడు. ఏంటి డైవర్షన్ అనేది? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ గేమ్ అంతా జనంకి అర్థం కాదా? అంటే హెరిటేజ్ మీద ఎందుకు కక్ష కట్టారు? ఇప్పుడు అది ఒక దిగ్గజ కంపెనీ, ఒక కార్పొరేటు, ఒక మహిళా ఎంటర్ప్రెన్యూరు. ఆమె నిన్నగాక మొన్న పోయి ఎన్నో అవార్డులు తీసుకుంది. లేడీ పీకాక్ అవార్డు, గోల్డెన్ పీకాక్ అవార్డు, అంటే బ్రహ్మణికి అవార్డులు, లేకపోతే భువనేశ్వరి మేడంకి అవార్డులు వచ్చేసరికి వీళ్ళకి కన్నెర్ర. అంటే ఇప్పుడు ఇవాళ దానిపైన 3 లక్షల మంది రైతులు ఆధారపడి ఉన్నారండి. ఆ హెరిటేజ్ డైరీ, హెరిటేజ్ ఫుడ్స్ పైన ఇవాళ 9 రాష్ట్రాల్లో ఇవాళ 15 యూనిట్లు, 3 లక్షల మంది రైతుల పొట్ట కొట్టాలనా? దాంట్లో కూడా 1,00,000 మంది మహిళా రైతులు. అంటే అక్కడ భారతిరెడ్డికి నోటీసులు, ఇక్కడ అవార్డులు వస్తా ఉంటే భువనేశ్వరి గారికి తట్టుకోలేకపోతున్నారు సార్.